ఇప్పుడు ఆ సారథి గారు నన్ను ఇక్కడ చూస్తే అబ్బో వద్దు. జోగి జోగి రారా. ఏంటి కాయా పండా? పండే రోజా వెళ్ళింది ఎవరు అనుకున్నావు? అబ్బో గుడ్, మొత్తానికి సాధించుకొచ్చావు. జోగి కూడా బుర్రుందని నిరూపించుకున్నావు. ఆ కిష్టయ్యకి అనుమానం రాలేదు కదా? వాడి మొహం, వాడికి అంత సీన్ లేదు. ఏంటి ఆ కిష్టయ్యని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా జోగి? వాడు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. సర్లే, ఇంతకీ వాడి డీటెయిల్స్ ఏంటో ముందు అవి చెప్పు. ఏముంది రోజా, నువ్వు గెస్ట్ చేసింది 100% కరెక్ట్. పంటలు సరిగా పండక అప్పుల బాధతో విలువెల్లాడిపోతున్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే బాగా ఉంది. గుడ్, వెరీ గుడ్. అయితే ఆ కిష్టయ్య గడి ఆర్థిక పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేసిందేనమాట. మనీ మేక్స్ మెనీ థింగ్స్ యూనో. ఈ మనీ విషయంలోనే మనం వ్యవహారం నడపాలి. రోజా, మరి నువ్వు చెప్పిన పని సిన్సియర్గా చేసుకొచ్చానుగా, మరి ఏంటా మరి? ఓ, శాంతి గురించా? అవును రోజా, రోజులు గడుస్తున్నాయి కానీ నేను శాంతికి దగ్గర కాలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది రోజా. చూడు జోగి, ప్రతి దానికి సమయం సందర్భం అంటూ ఉంటాయి. అప్పుడే మనం చెయ్యాలనుకున్నది చెయ్యాలి. శాంతి నీ సొంతం అవడానికి కొంత టైం పడుతుంది. ఆ విషయం నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటానన్నాను కదా. అలాగే రోజా. పోనీ ఇప్పుడైనా చెప్తావా ఆ కిష్టయ్య గారి వివరాలతో ఏం చేస్తావా? చెప్పను, చేసి చూపిస్తాను. విషయం ఇప్పుడే తెలిసింది కదా. వ్యూహాన్ని రచించాలి, పక్కాగా అమలుపరచాలి, అనుకున్నది సాధించాలి. అవునవును. సరే, మరి నేను వెళ్ళొస్తా. ఓకే, బాయ్. బాయ్. మై డియర్ పూర్ కిష్టయ్య, నీ కస్టమ్స్ తెలిసొచ్చాయి. నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో బాగా అర్థమైపోయింది. కాచుకోమని.